నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి కథ లాంటి దాన్ని చెప్పుకుందాం. అదేంటంటే ఆపర్చునిటీస్, అంటే అవకాశాలు అనేవి వచ్చినప్పుడు వాటిని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అన్న విషయంలో చాలా రకాలుగా వ్యక్తులు పైన కింద అయిపోతూ ఉంటారు. అంటే మనం అనుకున్నప్పుడల్లా అవకాశాలు రావు. ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటే మనం సక్సెస్ సాధిస్తామన్నది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించి ఒక చిన్న కథని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక రైతు, అంటే ఒక శ్రామికుడు, ప్రతిరోజు కష్టపడి పనిచేసే ఒక వ్యక్తి తన గుర్రంతో కలిపి ప్రయాణం చేసుకుంటూ తిరుగుతూ అక్కడ ఏదైనా ఉంటే తవ్వి ఆ యొక్క సాయిల్ని తీసుకెళ్ళి అమ్మడం, దాని మీద వచ్చే ధనంతో తను బతకడం, తన గుర్రాన్ని పోషించుకుంటూ ఉంటాడనమాట. అలా తన జీవన మార్గంలో తను ఎడుతుండగా ప్రతిరోజులాగే ఒకరోజు అక్కడ తవ్వుతున్నప్పుడు అక్కడ ఒక విలువైన ఒక మెరిసే ఒక స్టోన్ లాంటిది కనబడుతుంది అతనికి. అది చూసి చాలా ఆనందపడతాడు. ఇదేంటి చాలా అందంగా ఉంది, దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని తన గుర్రం యొక్క మెడలో ఒక అందంగా ఆభరణంలాగా అలంకరిస్తాడు. మళ్ళీ యథాప్రకారం తన మానాంతను ఆ యొక్క సాయిల్ని తవ్వి తీసి అమ్ముకుంటూ ఆ గుర్రం మీద వేసుకెళ్ళి ఆ సాయిల్ అమ్ముకొని, అంటే దాని మీద జీవనాధారంగా వెళుతూ ఉంటాడు. ఇలా వెళ్ళగా ఒకసారి అతని దగ్గర ఆ యొక్క ఇది కొనే వ్యక్తి ఏం చేస్తారంటే, సాయిల్ కొనుక్కునే వ్యక్తి తన్ని చూసి, నీ గుర్రం మెడలో ఉంది ఏంటది, చాలా బాగుంది అని అడిగితే, ఏం లేదండి, నేను మొన్న ఎక్కడో తవ్వుతున్నప్పుడు నాకు అదొక చిన్న రాయి కనబడింది, మామూలు రాయే, చాలా బాగుందని చెప్పి దాని మెడలో అలంకరించాను అంటాడు. చాలా క్యాజువల్గా చెప్తాడు. అదే చాలా బాగుంది, అదే నాకు ఇస్తావా, నేను డబ్బులు ఇస్తాను అంటాడు. అంటే ఫోన్లో ఏమైంది అతనికి ఇవ్వడం వల్ల అనుకుంటాడు. అతను ఏమంటే 5 సిల్వర్ కాయిన్స్ ఇస్తాను నీకు, దానికి విలువ కడతాను, అది నాకు ఇచ్చేసాయి, నేను నీకు 5 సిల్వర్ కాయిన్స్ ఇస్తాను. చాలా సంతోషపడతాడు. ఫోన్లో ఏదో రాయని తీసుకున్నాను, 5 సిల్వర్ కాయిన్స్ అంటే ఎంత చక్కగా హ్యాపీ అని ఆయన తీసుకొని ఆ దానికి ఆయనకి ఇచ్చేస్తాడు ఆ యొక్క మెరిసే ఆ యొక్క స్టోన్ని. అతను ఏం చేస్తాడంటే తన యొక్క దాంట్లో, అంటే అతను కూడా ఒక మర్చెంట్ కదా, తన యొక్క ముందర టేబుల్ మీద ఈ తూకాలు వేసేదానికి చక్కగా దాన్ని అలంకరించుకుంటాడు ఆ యొక్క స్టోన్. అదిలా అలంకరించుకుంటే సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజు వచ్చి వెళ్ళే వాళ్ళల్లో అక్కడ ఒక జ్యువెలరీ అతను కూడా వస్తాడు. అంటే ఒక రత్నాలకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే చూసి, చాలా బాగుంది, ఇదేంటి చాలా కాస్ట్లీది, ఇదేంటి ఇతను ఇలా కట్టుకున్నాడు, ఇది చాలా బాగుంది, ఎలాగైనా సరే ఇతని దగ్గర నేను తీసుకోవాలనుకొని నాకు అది అమ్ముతావా అని అడుగుతాడు. అడిగితే అతను అంటాడు, ఇది నేను కొనుక్కున్నాను, ఏదో ఒక అతను రోడ్డు మీద పెడుతూ నాకు అమ్మాడు, అది నాకు 5 కాయిన్స్ కొనుక్కున్నాను కదా, నాకు మీరు 10 సిల్వర్ కాయిన్స్ ఇస్తే నేను ఇస్తాను అంటాడు. అంటే అతను ఏం చేస్తాడంటే, అలా కాదు, 7 సిల్వర్ కాయిన్స్ అయితేనే నేను ఇస్తాను, బేరం ఆడడం మొదలు పెడతాడు. నేను అలా ఇవ్వను, మీరు 10 సిల్వర్ కాయిన్స్ ఇస్తేనే నేను ఇస్తానంటాడు. అంటే సరే ఇదంతా ఎందుకని, సరేలే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ బార్గెయిన్ చేద్దాం, అదే మనం రేపు పొద్దున బేరం ఆడదాం, దీనికి 7 కాయిన్స్ కంటే నేను ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ లోపల అదే రోజు సాయంత్రం ఇంకొక జ్యువెలరీ అతను, అంటే ఇంకొక రత్న శాస్త్రానికి సంబంధించి దాని యొక్క విలువ తెలిసిన ఇంకొక వ్యక్తి వస్తాడు అక్కడికి. అనుకోకుండా ఆ మర్చెంట్ దగ్గరికి వచ్చి, ఇది చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, ఇది చాలా విలువైంది, ఇక్కడ ఉంది ఏంటిది అనుకుని నాకు అది ఇస్తావా అని అడుగుతాడు. అంటే పొద్దున్న అతనికి చెప్పినట్టుగానే ఇతనికి కూడా 10 కాయిన్స్ సిల్వర్ కాయిన్స్కి ఇస్తే నేను ఇస్తా అంటాడు. వెంటనే అతను 10 సిల్వర్ కాయిన్స్ ఇచ్చేస్తాడు. అది అతను తీసుకుని వెళ్ళిపోతాడు. మర్నాడు ఏమవుతుంది, మళ్ళీ ముందర రోజు వెళ్ళిపోయిన అతను ఉన్నాడు కదా బేరం ఆడి, మర్నాడు 7 కాయిన్స్కి అడిగిన అతను మళ్ళీ మర్నాడు వచ్చి అది కనబడదు, అక్కడ ఆ యొక్క స్టోన్ కనబడదు. అదేంటి నిన్న కనబడింది వాళ్ళు కనబడలేదని, ఏది అది ఏమైందని అడిగితే, అది నేను అమ్మేశాను, 10 సిల్వర్ కాయిన్స్ వచ్చాయి నాకు అంటాడు. అదేంటి పిచ్చివాడువాను, మూర్ఖుడువా, అది ఎన్ని వేల బంగారు కాయిన్స్ ఇచ్చినా కూడా తక్కువే, దాని అంత ఖరీదైంది, అది అంత ఖరీదైన దాన్ని నువ్వు 10 సిల్వర్ కాయిన్స్కి ఇచ్చేసావా, పిచ్చివాడు కాకపోతే నిన్ను ఏమనుకోవాలి అంటే, అప్పుడు అక్కడ ఉండే ఆ వ్యాపారవేత్త, అదే ఈ యొక్క 5 కాయిన్స్ కొనుక్కున్నాడు కదా, అతనే కదా అమ్మింది, అతను ఒక నిమిషం ఆలోచనలో పడి బాధపడి తర్వాత మళ్ళీ మామూలయ్యి, సరే నేనంటే ఫూల్నే అంటున్నారు నన్ను, నాకు విషయం అర్థం కావట్లేదు, మరి అంత ఖరీదైన దాన్ని 10 కాయిన్స్ అని నేను అడుగుతుంటే సిల్వర్ కాయిన్స్ అని 7 కాయిన్స్కి మరి మీరు అంతసేపు బేరాలు ఆడారు కదా, మరి మీరు ఇప్పుడు ఎవరండి మన ఇద్దరిలో ఫూలు, ఎవరిని అనుకోవాల్సి వస్తుంది ఇది ఇలాగా అని చెప్పి అతను ఆశ్చర్యపోతాడు. వెంటనే తనని తాను తిట్టుకుంటూ, ఈ 10 కాయిన్స్ నేను నిన్ననే ఇచ్చుంటే బాగుండేది, 7 కాయిన్స్కి అనవసరంగా బేరం ఆడుకున్నాను, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాను, ఎన్నో వేల బంగారు కాయిన్స్ విలువ చేసేదాన్ని పోగొట్టుకున్నాను నేను బాధపడుతూ తాను తిట్టుకుంటూ అవకాశాన్ని పోగొట్టుకున్నానని ఏడ్చుకుంటూ మొత్తానికి అతను జ్యువెలరీ
అదే సంబంధించిన అతను వెళ్ళిపోతాడు బయటికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని బట్టి మనకి ఒక 3 పాఠాలు అర్థమవుతాయి ఈ యొక్క కథ ద్వారా. మొదటిది ఏంటంటే, మనం చాలాసార్లు చాలా అవకాశాలు వస్తుంటాయి మనకి, మనం దాన్ని సరిగ్గా రికగ్నైజ్ చెయ్యం. దాని యొక్క విలువ మనకి చాలాసార్లు అర్థం కాదు. అది రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే వృత్తిలో కావచ్చు, చాలాసార్లు అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయలేక కోల్పోతూ ఉంటాం. అంటే అది హెసిటేషన్ వల్ల కావచ్చు, చేద్దామా వద్దా అనే అనుమానం వల్ల కావచ్చు, చాలాసార్లు ఆ విలువను మనం గుర్తించలేక కోల్పోవడం అనేది జరుగుతుంది. దానివల్ల జీవితంలో ఇప్పుడు మొదటి మర్చెంట్ ఏం చేశాడు, సర్లే ఇవాళ వచ్చాను, ఇది 7 కాయిన్స్ అడిగితే ఇస్తాడు కదా, ఇలా అనుకోవడం వల్ల కూడా అతను వచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఆ వచ్చిన దాని యొక్క విలువను మనం గుర్తించిన వాళ్ళమైతే తప్పనిసరిగా రికగ్నైజ్ చేసి దాన్ని చేజేతులారా దాని విలువ మనకు తెలిసినట్లయితే పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడడం అనేది మొదటి పాయింట్. ఇక రెండో లెసన్ ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మనం స్టబర్న్ నేచర్ చూపించకూడదు. అంటే మొండితనం చూపించి ఖచ్చితంగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇంత అయితేనే ఈ పని చేస్తాం, ఇంత ఇస్తేనే మేము చేస్తాం అనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు అలా అనుకున్నప్పుడు కూడా ఆపర్చునిటీ మనకి దగ్గర నుంచి చేజారిపోవచ్చు. అంటే మనం అలా బార్గెయిన్ చేసి మనం అలా చేయడం బట్టి మొదటి అతను ఏం చేశాడు, వచ్చి బార్గెయిన్ చేశాడు, 7 వరహాలు అయితేనే నేను ఇస్తాను, నేను 10 అయితే నేను ఇవ్వను అనడం బట్టి ఏం జరిగింది, అది అలా ఆగిపోయింది. దానివల్ల అతని బదులు ఇంకో అతను వచ్చి అదే విషయాన్ని గుర్తించి రేటును గుర్తించి ఇవ్వడం జరిగింది. కాబట్టి రెండో అతను చేసిన దాని ప్రకారం ఏంటంటే, విలువ తెలిసినప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొంతైనా సడలించుకొని అదే టర్మ్స్ పెట్టుకోకుండా స్టబర్న్గా వ్యవహరించకుండా, అది రెండో లెసన్. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఒకే దాని మీద అనేసుకొని పోగొట్టుకోకూడదు అన్నది రెండో రకంగా మనం అనుకుంటాం. మూడో లెసన్ ఏంటంటే, ప్రతిదాన్ని మనం పోస్ట్ పోన్ చేయకూడదు. అంటే ఇవాళ వచ్చిన ఆపర్చునిటీ రేపటికి అది అలాగే ఉంటుందిలే, నేను రేపైనా వచ్చి కొనుక్కోవచ్చు అని చెప్పి అతను అనుకున్నాడు. రేపైనా వచ్చి అనుకున్న టైంకి అది ఇంకొకళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా. కాలం చాలా విలువైంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అనుకున్నాం కదా అది రేపటిదాకా ఆగుతుంది అనుకోవడానికి లేదు. ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వచ్చి తీసుకెళ్ళిపోయే వాళ్ళు కనబడ్డారు కదా ఇప్పుడు ఈ యొక్క దాంట్లో. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని మనం డిలే చేయడం, పోస్ట్పోన్ చేయడం మొదలైన వాటి వల్ల వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటాము. ఆ యొక్క వస్తువుని మన దాకా రాకుండా మనకంటే ఎక్కువ ఇచ్చి తీసుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ 3 లెసన్స్లో వ్యక్తికి హెజిటేషను, లేకపోతే పోస్ట్పోన్ చేయడం, లేకపోతే తర్వాత చూద్దాంలే అనుకుంటూ తర్వాత దాంతోపాటుగా బార్గెయిన్ చేసే విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా పెట్టుకొని ఇలా కాదని స్టబర్న్ అంటే మొండితనం, వాయిదా వేయడం, తర్వాత అనుమానంగా ఆగడం, ఇంకా ఉంటుందిలే అని ఎదురు చూడడం, ఇవన్నిటి వల్ల ఆపర్చునిటీస్ అనేవి, అవకాశాలనేవి మన కోసం ఎప్పుడు ఆగుతాయని కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. వచ్చినప్పుడు దాన్ని తెలివైన వాళ్ళు క్యాచ్ చేసి దాని ప్రకారం ముందుకెళ్ళి సక్సెస్ అనేది జీవితంలో సాధిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే, వచ్చిన అవకాశం మళ్ళీ అదే వస్తుందని మనం అనుకోవడానికి లేదు. అందుకని అవకాశం వచ్చినప్పుడే దాన్ని జాగ్రత్తగా గుర్తించి దాని విలువని గ్రహించి దాన్ని పోగొట్టుకోకుండా వీలైనంత తొందరగా రెస్పాండ్ అయ్యి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు వ్యక్తుల జీవితంలో ఏ విషయమైనా, అది విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ విషయంలో సక్సెస్ అనేది సాధించడానికి వచ్చిన అవకాశాలు పోగొట్టుకోకుండా ముందుకెడితే అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుందని అనే లెసన్స్ మనకి దీని ద్వారా మనం ఇక్కడ నేర్చుకున్నాం.